My family for Tamil show. That was very nice. You can watch, and Rajinikanth is always a big hero. The music is obviously is very hit music. Every music of every movie is very good. What about Rajini performance? I'm not sure with Tamil, so I'm not with the dialogues and all. But I'm familiar with Telugu, Tamil language, but I'm not. Vijay Sethupathi. Then he is very good, nice, very nice. And see the movie, you know that it's very, you can see the movie very thrill actually. You can see all the suspense in that. So Rajinikanth is always, we can tell only Rajinikanth. Marana Mas. Yes. Marana Mas performance and Marana Mas music. Crazy. Review highlights. Rajinikanth entry. 5 out of 5. What are the factors? There are many entries. For you? So every Nice music, dance, song, Overall rating. fight, dialogues, emotions, everything are Out of 10. nice. How about the story? Yeah, fine. Story, I can't tell, right? You should go and watch it. The story. That's why I'm asking. Is there any part 2? Story is great because it's a fan-made story, so you can't tell any. సినిమా చాలా బాగుందండి. రజనీకాంత్ 90sలో తీసుకెళ్ళిపోయింది. ఒక భాష, అన్నమలై, అరుణాచలం, నరసింహ మొత్తం సినిమా మొత్తం ఈ రేంజ్లో ఉంది. ఇంక స్టైల్ అంటారు, అది తెలిసిందే రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది. బేసిక్గా అంటే ఇప్పటి వరకు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూసుకుని చాలా డార్క్ జానర్లు ఉంటాయి. ఇప్పుడు రజనీకాంత్ కొత్త అనమాట. ఎంత స్టైల్గా చేసినా సరే చాలా కొత్తగా ఉంది. కథ కూడా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కానివ్వండి, ఏదైనా ఓవరాల్గా అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఓవరాల్ అవుట్ అండ్ అవుట్ రజనీ సినిమా అండి. పండుగ మంచి పెద్ద హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా మరి ఫుల్ యాక్షన్. రజనీకాంత్ గారి ఫైట్లు కానివ్వండి, మొత్తమే చాలా బాగుందండి సినిమా. బాగుంది. డైరెక్టర్ యాక్చువల్లీ కార్తీక్ సుబ్బరాజు మన రజనీకాంత్ ఫ్యాన్. ఒక ఫ్యాన్గా ఏం కావాలి రజనీకాంత్ నుంచి అని 100% తీశారు, 100% తీసుకున్నారు. సినిమా ఫుల్గా ఎంజాయ్ చేశారా మీరు? చాలా. ఎందుకంటే రజనీకాంత్ ఒక మాస్ ఎంటర్టైనర్, అందరికీ తెలుసు. తను అప్పట్లో మన శివాజీ, మన చంద్రముఖి ఆ రేంజ్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ రేంజ్లో తీశారు. రోబో ఉంది, చాలా హైప్ ఇచ్చారు. అంటే అఫ్కోర్స్ ఉంది, కానీ స్టోరీ పెట్టుకోకుండా కొంచెం డిసప్పాయింట్ చేశారు ఈ మధ్య. కానీ ఇక్కడే ఈ ఫిలింలో డిసప్పాయింట్ చేశారు. రజనీకాంత్ గారు డాన్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? రియల్ రజనీకాంత్ డ్యాన్స్ చేస్తుంటే ఆయనకు ఇప్పుడు 60+ ఆయన వయసు, అలా అనిపించలేదండి. రియల్గా రజనీకాంత్ స్టిల్ 18 years, 18 లాగే. చాలా మంది కుర్ర హీరోలకి మాస్ ఇప్పుడు కూడా పోటీ ఎవరంటే ఓన్లీ రజనీ తలైవా. నీట్గా ఉంది, గుడ్ సాంగ్స్. రజనీకాంత్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా ఉంది. ఫ్యామిలీ మూవీ చూడవచ్చు అందరూ. యూత్ ఏంటి రోజా క్లాస్గా ఉన్నాడు. అంతా ఏం లేదు, బట్ నీట్గా ఈక్వల్గా ఉంది. విజయ్ సేతుపతికి ఏం క్యారెక్టర్ ఇవ్వాలి అంతా ఉంది, ఈక్వల్గా ఉంది. సిమ్రాన్ షీఈస్ బ్యూటిఫుల్. బాగానే ఉంది క్యారెక్టర్ అది మూవీలో. చిన్న ఎంత ఉందో అంతే ఉంది. హౌ మచ్ షీఈస్ నీడెడ్ దట్ మచ్ షీఈస్. Beta movie is a Marana Mas. Okay, movie is very nice movie. Marana, Mas Marana, tough Tarano. Adukku thalaivan da varano. After so many years, Rajini showed it who you see. Okay, Rajini splendid, magnificent. Karthik Subraj is the only youngster director knows how to handle Rajinikanth. Paranjit failed in previous movies. Karthik made a magnificent work. Super movie. All you press watch it. We are also a press people. All you watch it. Rating ta చెప్పకండి. It's super movie. Go and enjoy. Perfect పొంగల్ సంక్రాంతికి బాగా ఉంటుంది పేట. అవాయిడ్ రామ్ చరణ్, వెంకటేష్ మూవీ అన్నీ అవాయిడ్ చేయండి. పేటకు వెళ్ళండి. ఓకేనా? రజనీ పర్ఫార్మెన్స్ చూసి ఫుల్ ఫామ్లో ఉన్నాడు రజనీ. గుషీగా ఉన్నాడు రజనీ. చూడండి, బాగుంటుంది. ఓకే, బాగుందా? సూపర్గా ఉన్నది. రజనీకాంత్ చాలా సూపర్గా ఉన్నది. కార్తీక్ చాలా బాగా ఇచ్చున్నారు, చాలా బాగున్నారు. చాలా యూత్గా ఉన్నారు, బాగా వెయిట్గా ఉన్నారు. ఒప్పుకోవచ్చు రజనీకాంత్ చాలా బాగా.
స్టేజ్ టైంలో బాగానే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, చూడొచ్చు. వెరీ గుడ్ మూవీ పేట పరాగ్. సాంగ్ సూపర్ సార్, మరణ మాస్. విజయ్ సేతుపతి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్. సిమ్రన్ తెరిషా చాలా ఏమంతలేదు స్టోరీ కానీ, బట్ భాషా టైప్లో ఉంది సినిమా. కార్తిక్ సుబ్బరాజ్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్, సూపర్. అనిరుద్ మ్యూజిక్ ఆల్సో గుడ్, ద సాంగ్స్ ఆర్ ఆల్సో గుడ్. రజనీకాంత్ ఈజ్ బ్యాక్. రజనీకాంత్ యాక్షన్ బాగుంది, సూపర్ యాక్షన్, ఫెంటాస్టిక్ ఎనర్జీ. రజనీకాంత్ యాక్షన్తో పాటు అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. విజయ్ సేతుపతి, త్రిష కానివ్వండి, మెగాకష్ కానివ్వండి, చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు. చాలా బాగుంది. డైరెక్షన్ ఫ్లాస్ ఏం లేవు, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్తో పాటు మ్యూజిక్ కూడా అనిరుద్ మ్యూజిక్ అంటేనే మనకు ఒక మాస్ సాంగ్, మరణ మాస్, సూపర్ సాంగ్ అదైతే చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తారు రజనీకాంత్ సినిమా. రేటింగ్ మనం ఇప్పుడు 5/5 అని కూడా ఇవ్వచ్చు, పర్లేదు. దానికి బాగుంది మూవీ అయితే. నెగిటివ్స్ అంటే మనం మూవీ చూసేంత వరకు నెగిటివ్స్ ఆలోచించవద్దు. మూవీ చూస్తున్నాం, ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చాం కాబట్టి నెగిటివ్స్ మాట్లాడద్దు. చాలా బాగుంది ఓవరాల్. నేనైతే ఎంజాయ్ చేశాను. అనిరుద్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. రజనీకాంత్ యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందన్న, సెకండ్ హాఫ్ మాత్రం తిరుగులేదు. సినిమా మాత్రం నిజం చెప్పాలంటే ఎక్సలెంట్. హీరోయిన్స్ బాగుంటుంది, ఇద్దరు బాగుంటుంది, అసలు తిరుగులేదన్న. అన్న ఒక పక్కన హీరో పక్కన హీరోయిన్ ఉంటే బాగుంటుంది, అంతేనా కదా. డబల్ ఉంటే తప్పే ఉందన్న, దేనికి దానికే 2 కళ్ళు ఉంటేనే కదా అన్నీ కనిపించేది, లేకపోతే కనిపిస్తా. నువ్వు న్యాయం చెప్పు, నిజాయితీ చెప్పు. కానీ ఇద్దరు బాగుంది, సూపర్, తిరుగులేదు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉందన్న. అసలు నిజం చెప్పాలంటే బాస్కి తిరుగులేదు, రజనీకాంత్ గారికి తిరుగులేదు. డ్యాన్స్ బాగుంది, ఫైట్ బాగుంది, సూపర్ ఎక్సలెంట్. పేట 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 పరార్. ప్రేమకి కళ్ళులో కానీ మిగతా అన్నీ మాత్రం ఉన్నాయన్న, అది డైలాగ్. సినిమాలో బాగా నచ్చింది రజనీకాంత్ యాక్షన్ బాగా నచ్చింది. డైలాగులు కానీ, తర్వాత తన స్టైల్ విధానం చాలా బాగుంది. మన కబాలి కాలా కన్నా కూడా చాలా అద్భుతంగా నటించారు. ప్రధానంగా అంటే రామాయణంలోని రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించే విధానం ఉంది సార్, దాన్ని బేస్ చేసుకుని అసలు దాన్ని తెలియపరచడం కూడా శ్రీరాముడు ఎంత గొప్పవాడు అని తెలియజేయడం కోసమే ఈ సినిమా ప్రత్యేకించి ఉంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించి, చెవులకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా అద్భుతంగా ఉంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి, తన స్టైల్లో తనది బాగా చేసి ఫైట్స్ బాగున్నాయి, ఉన్నారు. Right, Kevin? Yes. Thank you. The movie is very nice. You know, songs gaani, stories gaani, anni super ga unnadi. Rajnikant ante ela Rajnikant ela చూద్దాము అనుకుంటామో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇలా. ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ యంగ్గా, మళ్ళీ ఓల్డ్గా సి అందరు అనుకుంటారు ఇప్పుడు కొత్త హీరోలు వస్తారు, మేకప్ అన్నీ వేసుకొని వస్తారు. రజనీకాంత్ ఎలా ఉన్నాడో అలానే సేమ్ ఓల్డ్ స్టైల్లోనే రజనీకాంత్ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ రజనీకాంత్. ఇట్స్ ఫెంటాస్టిక్ యాక్టర్. ఫస్ట్ మూవీలో వాడు ఒక విల్లన్గా ఫ్రెండ్గా యాక్ట్ చేస్తారు, ఇది అందరికీ తెలుసు. ఒక ధనుష్ మూవీ ఉంది, ఆ మూవీలో ధనుష్ మెయిన్ హీరో, విజయ్ సేతుపతి పక్కనే ఒక నార్మల్ విల్లన్ యాక్ట్ చేస్తారు. అప్పుడు పక్క విల్లన్ యాక్ట్ చేసిన ఒక వాళ్ళు ఈ మూవీలో, అది నేను చెప్పను, రివ్యూ మీకు తెలుసు, ఏమంటారు అది స్పాయిలర్ అంటారు, చూడండి. సస్పెన్స్ క్యారెక్టర్ సూపర్ మాస్. అందరూ వాళ్ళు యాక్టింగ్ వాళ్ళు పని కరెక్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ వెరీ బిగ్ సపోర్ట్ టు దిస్ ఫిల్మ్. Thank you. Hi, this is Lakshmi Manchu. Please subscribe to Filmy Jalsa for all your latest film news. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.